వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తి మండలం రామతీర్థంలోని ట్రిబుల్ గ్రానైట్ క్వారీ వ్యవహారంపై రోజుకో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం మొత్తంలో ఒక గ్రానైట్ క్వారీ అధినేత జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ క్వారీపై గత వైసీపీ ప్రభుత్వంలోనే ఒక గ్రానైట్ అధినేత కన్నుపడగా ఇప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలోని రామతీర్థం గ్రానైట్ క్వారీలో అసలు ఏం జరుగుతుంది? ఈ గ్రానైట్ క్వారీలలో అన్ని క్వారీలు నిజాయితీగా నిబద్ధతతో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా క్వారీలు జరుగుతున్నాయా? మరి దాదాపు 45 నుంచి 55 గ్రానైట్ క్వారీలు ఉండగా ఒక త్రిబుల్ క్వారీలోనే అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయా? మిగతా క్వారీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అన్న చర్చ ఇప్పుడు జిల్లా అంతటా ఇదే చర్చ జరుగుతూ ఉంది. వివరాలకు వెళితే దాదాపు 45 నుంచి 50 క్వారీలు గ్రానైట్ క్వారీలు జరుపుతూ ఉండగా ఒక త్రిబుల్ క్వారీనే టార్గెట్ చేయటం ఏమిటి? అసలు దీని వెనక ఎవరున్నారు? ఏంది దీని వెనక సృష్టికర్త ఎవరు? ఈ డిస్టర్బ్కి కారణం ఏమిటి అన్న చర్చ ప్రతి ఒక్కరిలోనూ గ్రానైట్ పరిశ్రమలోనూ ఎక్కడ పట్టినా ఇదే చర్చ జరుగుతుంది. త్రిబుల్ గ్రానైట్ క్వారీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ గ్రానైట్ను యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం అక్కడే ఉన్న 4 దాదాపు 3-4 బిట్లుగా ఉన్న మొత్తాన్ని కూడా ఈ క్వారీ అధినేతలు విడతల వారీగా కొనుగోలు చేసి క్వారీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని క్వారీ బిట్లలో అదే క్వారీలో ఉన్న కొన్ని బిట్లకు ప్రభుత్వ అనుమతులు ఉండగా మరికొన్ని బిట్లకు ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది. కానీ క్వారీ జరుగుతూ ఉంది. అయితే ఒక క్వారీలో ఉన్న ఒక బిట్టుకు మాత్రమే అనుమతులు ఉండగా ఆ బిట్లోనే క్వారీయింగ్ చేస్తూ ఆ బిట్టు ద్వారా కానీ ప్రభుత్వ అనుమతులు పొందుతూ బిల్లులు అన్ని దాని ద్వారా కానీ జరిపినట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో 4 ఎకరాలు మాత్రమే ఇందులో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తుంది. మిగతాది మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్గా ఉన్నట్లు క్వారీ వర్గాల ద్వారా సమాచారం. అయితే ఈ 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఒక క్వారీ అధినేత నుంచి కొనుగోలు చేయగా దీనికి సంబంధించిన అన్ని అనుమతులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ కూడా దీనికి ఇంకా పెండింగ్ ఈ భూమికి ఈ 4 ఎకరాలకు సంబంధించి ఈ రోజుకు కూడా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. దీనిపై కన్నేసిన కొంతమంది గ్రానైట్ అధినేతలు, కొంతమంది ప్రజాప్రతినిధులు దీన్ని సొంతం చేసుకోవాలన్న ఒక ఎత్తుగడలో భాగంగానే ఈ డిస్టర్బ్కి కారణంగా తెలుస్తుంది. ఈ భూములకు సంబంధించి గత 5 సంవత్సరాల క్రితమే ఒక గ్రానైట్ అధినేత కన్ను పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ భూమి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే పెండింగ్లో ఉండటం, దీనిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆ గ్రానైట్ అధినేత విశ్వ ప్రయత్నాల్లో భాగంగానే అది ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లుగా సమాచారం. అందులో భాగంగానే దీనిని డిస్టర్బ్ చేయనడలా ప్రభుత్వ అనుమతులకు ఇబ్బందిగా ఉంటాయని, డిస్టర్బ్ చేస్తే ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ లీజులను ఈ పర్మిషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. అందుకోసమే ఒక ప్లాన్ ప్రకారం అవినీతి ఆరోపణలు అన్నీ కూడా సృష్టించి మైన్స్ అధికారులు
అందరు అధికారులు కూడా దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పినప్పటికీ కూడా లేదు ఇబ్బందులు ఉన్నాయి అని బూచిగా చూపి ఈ 4 ఎకరాల లీజులను రద్దు చేయాలన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధిని సాయంతో ఈ గ్రానైట్ అధినేత ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ప్రజాప్రతినిధి ద్వారా తన కార్యకలాపాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలు మొత్తం కలిగి తిరిగి మీరు మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మీకు రాయితీలు కల్పిస్తాము, మీకు అన్ని అనుమతులు కూడా ఒకే సెటిల్మెంట్ ద్వారాగా మీకు అన్ని అనుమతులు వచ్చేలా మేము చేపడతామని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరో పక్క నారా లోకేష్ సుడిగాలి పర్యటన చేసి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుండగా, మరో పక్క చేమకుర్తి మండలం రామతీర్థంలోని గ్రానైట్ పరిశ్రమలో జరుగుతున్న పరిస్థితి ఏందో మీకే అర్థమవుతోంది. ప్రభుత్వము పాలకులు పెద్దలు ఇప్పటికైనా జరుగుతున్న ఈ గ్రానైట్ మాఫియాపై దృష్టి సాధించి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేని ఎడల ఇదే విషయం చిలికి గాలివానగా మారి అన్ని చోట్ల